హలో అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ మీకు తెలిసే ఉంటుంది. అలాగే మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. అలాగే చికెన్ కర్రీ చేయడం చాలా ఈజీ. ఎలా చేయాలో చెప్తా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని, అలాగే 2 చీల్చిన పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని, అందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసి కలిపి 1 స్పూన్ జీలకర్ర, దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని 1 కప్పు టమోటా ప్యూరీని వేసి కలిపి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి. ఓసారి కలిపి అందులోనే ముందుగా ఉప్పు వేసి కడిగిన చికెన్ను వేసుకొని కలిపి సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా వాటర్ సపరేట్ అవుతుంది. ముక్క కూడా ఇలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ముక్కలకు మసాలా పట్టేలా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరను చల్లుకొని కలిపి గ్రేవీకి తగ్గట్టు నీళ్లను పోసుకొని సిమ్లో 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, 10-15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గరికి ఉడికిపోతుంది. ఇందులోనే కొద్దిగా కసూరి మేతిని వేసుకొని కలుపుకొని దీన్ని చపాతీ, రైస్, పూరి దేనిలోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది కదా. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నెక్స్ట్ చికెన్తో ఏం చేయాలో మీరే చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.